హాయ్ హలో వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి డిపోకు చెందిన బస్ పై జరిగిన దాడి గురించి కల్వకుర్తి ఎక్స్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ చందు మీడియాతో మాట్లాడారు. కొందరు ఆకతాయిలు ఆయుధాలతో బస్ పై దాడి చేశారని ప్రశ్నించిన ప్యాసింజర్లను మరియు పరిసర ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. ఈ ఘటన ప్రీ ప్లాన్డ్ గా జరిగినట్లు కనిపిస్తుంది. వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే వారి ఆగడాలను అరికట్టలేమని వారు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారికి మరియు డీజీపీ గారికి విన్నవించుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో బీజేపీ యువ నాయకులు రవి, రాకేష్, సాయి, ప్రశాంత్, చింటూ, అల్లాజీ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 100 మంది యువకులు, వేరే వర్గానికి చెందిన యువకులు కత్తులతోని, జమ్మెలతోని దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా చాలా అమానుషమైన ఘటన, అప్రజాస్వామిక ఘటన. దీనిపైన పోలీస్ యంత్రాంగం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన వాళ్ళకి ఎవరు వెనుకాల ఉండి ధైర్యం ఇస్తున్నారు అనే విషయాలను కూడా ఆరాధీసి పోలీస్ యంత్రాంగం చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. చాలామంది బీజేపీని మతతత్వ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. మరి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలలోనే మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. దానికి సమాధానం చెప్పిన తర్వాతనే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా బీజేపీని విమర్శించండి. ఇంకొకటి, ఎవరైనా సరే ఏ వ్యక్తిని, ఏ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదు. దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. మత సామరస్యతను కాపాడాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ పనిచేస్తుంది. మిగతా వర్గాలు కూడా ఆ ఉద్దేశంతో ఉన్నంత వరకే మేము కూడా సహనంతో ఉంటాం, సంయమనం పాటిస్తాం. ఇట్లా కాదని చెప్పి ఇలాంటి ఘటనలే మళ్ళీ పునరావృతం జరిగితే మాత్రం మేము కూడా మాకు తోచిన విధంగా మేము కూడా మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. కల్వకుర్తిలో కూడా గోహత్యలు అనేటివి బస్సు పైన దాడి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళపైన చట్టరీత్యా కఠిన సెక్షన్లు పెట్టి వాళ్ళని శిక్షించాలి. ఇంకొకటి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినారు కదా, దాన్ని వాళ్ళ నుండే వసూలు చేయాలి. వాళ్ళ నుండే మళ్ళీ ప్రభుత్వ ఆస్తులను రిపేరింగ్ చేయించాలి. ఎవరైనా ప్రజలకు గాయాలు జరిగి ఉంటే వాళ్ళ ఎవరైతే దాడి చేసారో వాళ్ళతోటే వాళ్ళకు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చు కానీ ఇంకేదైనా, వాళ్ళు హాస్పిటల్లో ఉన్న రోజులు వాళ్ళు పని పోకుండా ఉంటుంది. వాళ్ళకి దానికి ఎంతైతే కోల్పోయారో జీతం కానీ, లేదంటే ఒక వ్యాపారం చేసుకునేటోళ్ళు ఉంటారు, వాటన్నిటిని కూడా ఎవరైతే దాడి చేసారో వాళ్ళతోటే వీళ్ళకు ఇప్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకటి, ఇవాళ ఈ దాడి జరిగిన విషయాన్ని మనం గమనిస్తే గనక అది అనుకోకుండా జరిగిన దాడి మాత్రం కాదు, అది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ అటాక్. అది ఎవరైనా సరే ఒక దాడి చేసిందంటే అక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అక్కడ అట్లా పారిపోకుండా ఇంకా బస్సు ముందలుండి ఇంకా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంత ప్రీ ప్లాన్డ్ గా చేసి వాళ్ళను జనాలను భయపెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళ టార్గెట్ ఏంది? అంటే ఇట్లానే మొత్తం రాష్ట్రం అంతా ఇట్లానే అల్లకల్లోలం సృష్టించాలని ఏమైనా ప్లాన్లు చేస్తున్నారా? వీటిపైన డీజీపీ గారు కానీ, కమిషనర్ గారు కానీ ఖచ్చితంగా చాలా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఈ ఘటనను మాత్రం ఒక్కసారి వదిలేసారంటే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇంకా రాష్ట్రం మొత్తం ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవుతాయి. ఇంకోటి, ఇట్లాంటి ఘటనలు జరగడానికి చాలా వరకు మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, వాటిని తీసుకొని కూడా ఆ మత్తులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా కూడా కొంతమంది చేస్తున్నారు. అది సాకుగా చూపించి ఇట్లాంటి ప్రీ ప్లాన్డ్ అటాక్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ మత్తు పదార్థాలను ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, అసలు అరికట్టాలి. వాటిని ఎక్కడ కూడా కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ జరగకుండా పోలీస్ యంత్రాంగం చాలా కఠినంగా వాటిపైన చర్యలు తీసుకోవాలి. అమ్మకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఇది మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. 100% వాళ్ళకి ఎవరైతే అటాక్ చేసారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కల్వకుర్తి ఏరియాలో కూడా, పట్టణాలు మాత్రమే కాకుండా పల్లెటూర్లలో కూడా ఎక్కడో గంజాయి ఊర్లలో షాపులలో వాటర్ బాటిల్ దొరికినట్టు దొరుకుతున్నది. ఇంత విచ్చలవిడిగా మత్తు పదార్థాలు విక్రయాలు జరుగుతున్నప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా చాలా కఠినంగా శిక్షలు తీసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకేనా? ఇంకో విషయం, మన కల్వకుర్తి ప్రాంతంలో గోహత్యలు విచ్చలవిడిగా చేస్తున్నారు.
మేము వాళ్ళకందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాం, అన్న మీ మనోభావాలను మేము గౌరవిస్తాం, మా మనోభావాలను కూడా మీరు గౌరవిస్తే బాగుంటుంది. గోమాతను మేము ఎంతో పవిత్రంగా పూజించుకుంటాం, దాన్ని మీరు వధించడం అనేది మాత్రం ఇప్పటి నుండి ఉపేక్షించేది లేదు. నిన్న కాబట్టి ఏదో లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇచ్చినాం. ఇంకొకసారి గోహత్యలు అనేవి కల్వకుర్తిలో జరిగితే మాత్రం ఎవరు వచ్చినా కూడా ఉపేక్షించేది లేదు, ఊరుకునే లేదు. దీనిపైన అధికారులు కూడా దృష్టి సారించి గోహత్యలు జరగకుండా ఖచ్చితంగా వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు ఎవరైతే ఆ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారులు కూడా వాళ్ళు గట్టిగా వాళ్ళకు మరొకసారి అధికారులు హెచ్చరించాలని మేము మనవి చేస్తున్నాం. ఇంకొకటి, మన హిందూ బంధువులందరికీ కానీ ఇతరులకు కానీ అందరికీ నేను చేతులెత్తి వేడుకుంటున్నా, ఎక్కడైనా కూడా గోమాతల తరలింపు కానీ కబేలాలకు తరలించినట్టు మీ దృష్టికి వస్తే గనక ఇమీడియట్గా స్థానిక లీడర్లకి కానీ లేదంటే 100 నెంబర్కి కానీ డయల్ చేసి ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే గోమాతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. గోమాత ఎవ్వరికి ఎట్లాంటి హాని చేయని జంతువు, దాన్ని మనం పరమ పవిత్రంగా పూజించుకుంటున్నాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది, నీది నాది ప్రతి ఒక్కరిది. కాబట్టి దయచేసి అందరికీ విన్నవించుకుంటున్నా, ఎక్కడైనా సరే మీ దృష్టికి గోవధ అనేది వచ్చిందంటే ఖచ్చితంగా మీరు పోలీసు యంత్రాంగానికి కానీ స్థానిక లీడర్లకు కానీ ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ చేయాలి. ధన్యవాదాలు. 5గురికి పునర్జన్మనిచ్చిన లక్ష్మీదేవమ్మ తన తల్లి మరణంతో మరో 5గురికి పునర్జన్మనిస్తుందని తెలుసుకున్న లక్ష్మీదేవమ్మ కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీరంగపురం మండలం కంబలాపురంలో ఓ తల్లి తాను చనిపోయి మరో 5గురి జీవితాల్లో వెలుగు నింపింది. లక్ష్మీదేవమ్మ ఈ నెల 5న కొడుకుతో కలిసి బైక్ పై వెళుతుండగా మరో వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె నిమ్స్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ క్రమంలో జీవన్ దాన్ వైద్య బృందం ఆమె భర్తకు కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో 2 కిడ్నీలు, కాలేయం, 2 నేత్రాలు దానం చేశారు. అన్ని దానాల కంటే అవయవ దానం ఎంతో గొప్పది, కానీ దీనికి చాలా మంది ముందుకు రారు. దీంతో అవయవాలు అందుబాటులో లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నీట మునిగి బాలుడు మృతి చెందిన ఘటన అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బాయిలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం పదరకు చెందిన రిషి కుమార్ అచ్చంపేట గురుకులంలో చదువుతున్నాడు. 2 రోజుల క్రితం వెంకటేశ్వర్ల బాయి అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. నిన్న గ్రామం శివారులో నీటి కుంటలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రిషి నీట మునిగి చనిపోయాడు. ఒకానొక కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.